సమైక్య పాలనలో ఎట్లుండే తెలంగాణ పరిస్థితి, రైతుల పరిస్థితి. సమైక్య పాలనలో పంట సీజన్ వచ్చిందంటే చాలు ఎరువుల కోసం రైతులు రోడ్డెక్కే పరిస్థితి. యూరియా లారీ రాకముందే పరుగులెత్తి బారులు తీసే దృశ్యాలు కనిపించేవి. ఎరువుల కోసం నిత్యం ధర్నాలు, రాస్తారోకాలు చేయవలసిన దుస్థితి. తొక్కిసలాట నిత్యకృత్యం. రైతుల వీపుల మీద లాఠీలు విరిగేవి. ఒక బస్తా కోసం అన్నదాత నెత్తురోడిన రోజులెన్నో. ఏటా అదే పరిస్థితి ఎదురైనా ఉమ్మడి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏనాడు దాన్ని చక్కదిద్దలేదు. చూడండి, పైసలు ఇచ్చి కొనుక్కునే ఎరువుల కోసం పోలీసుల చేత తన్నులు తినేంత దుస్థితి వచ్చేది ఆ రోజు. మన పైసలే పోతాయి, మన ఈపులే వలుగుతాయి. అట్లుండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎరువుల కోసం తెలంగాణ రాష్ట్ర రైతులు పడిన గోస ఆనాడు సమైక్య పాలనలో ఇట్లుండే. ఎరువుల కోసం ఉరికొత్తా అంటే ఉగ్రవాదులను కొట్టినట్టు, రౌడీలను కొట్టినట్టు, పోకిరీలను కొట్టినట్టు ఈపులు పలగొచ్చేటోళ్ళు. ఇంటికి పోతే భార్యలో తల్లిలో చూసి ఏడ్చేది. నువ్వు ఏ కొట్లాటకు పోకపోతే, ఎవరిని కొట్టి రాకపోతేవి, ఊరియా కొనుక్కోవడానికి పోతే కూడా దెబ్బలు పడి వచ్చిన బిడ్డ అని కన్నీళ్ళు పెట్టుకునేది. ఇట్లుండేది సమైక్య పాలనలో. ఇక కేసీఆర్ హయాంలో చూడుర్రి, మనం వర్ణించవలసిన అవసరం కూడా లేదు, వివరించవలసిన అవసరం కూడా లేదు. చూడుర్రి, మొత్తం ట్రైన్లలోనే మొత్తం నెట్టుకొట్టుకొచ్చి రైతులకు పంచేది. కేసీఆర్ హయాంలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎరువుల గోస తీర్చడంపై కేసీఆర్ దృష్టి సారించారు. ఒక రైతుగా ఆయనకు ఆ సమస్య తీవ్రత తెలుసు. సీజన్కు ముందే కేంద్రం నుంచి ఎరువులు తీసుకునే దిశగా చర్యలు చేపట్టేవారు. నిత్యం సమీక్షించేవారు. కొన్నిసార్లు అధికారులను ప్రత్యక్షంగా ఢిల్లీకి పంపించేవారు. దీంతో యాసంగికి అవసరమైన యూరియా అక్టోబర్ నాటికే రాష్ట్రానికి చేరేది. తర్వాత సాఫీగా రైతుల వరకు పంపిణీ సాగేది. ఒక సామెత ఉన్నది, సావు అంటే 6 నెలలని. సావు 6 నెలల తర్వాత తీసి చూసుకుందామని. సావు రాకముందే ఏం మందులు వేసుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది తెలిసి ఉండాలి. అలాగే నాయకునికి ముందు భవిష్యత్తును పసిగట్టాలి. రానున్న 4 నెలల్లో 5 నెలల్లో ఆ కాలం ఏందో, అది వర్షాకాలం అయితే వరదలు వస్తే ప్రజలను ఎట్లా కాపాడాలి, అది ఎండాకాలం అయితే నీటి కొరత లేకుండా ఎట్లా ఆ సమస్యను పరిష్కరించాలి. ఇట్లా నాయకుడు ముందు చూపు ఉండాలి. ఆ ముందు చూపే కేసీఆర్కు ఉన్నది. యాసంగి సీజన్ రాకముందే ఎరువులను తీసుకొచ్చి నెట్టుకొట్టి ఎరువుల కొరత ఏర్పడకుండా, ఏ రైతు ఎరువుల కోసం ఆగమాగం కాకుండా, కన్నీళ్లు పెట్టుకోకుండా, ఇట్లా లైన్లలో నిలబడి గంటల తరబడి ఎదురు చూడకుండా ఎక్కడికక్కడ అందరికీ సకాలంలో సంపూర్ణంగా ఎరువులు అందేటట్టు ఒక గిట్ల తీసుకొచ్చి పెట్టేది. ఇది ఒక విజనరీ లీడర్కు ఉండవలసిన లక్షణం. ఇక కాంగ్రెస్ ఏలుబడిలో ఇదేమో సమైక్య పాలనలో, ఇదేమో కేసీఆర్ హయాంలో, ఇదేమో ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ఏలుబడిలో. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎరువుల గోస మళ్ళీ మొదలైంది. పల్లెల్లో మళ్ళీ పాత రోజులు దర్శనమిస్తున్నాయి. యూరియా కోసం ఎక్కడ చూసినా బారులు తీరిన రైతులే కనిపిస్తున్నారు. గంటల తరబడి నిలబడే ఓపిక లేక క్యూ లైన్లో చెప్పులు, పాస్బుక్లు పెడుతున్నారు. నిన్నటిదాకా సాఫీగా సాగిన ఎరువుల పంపిణీ నిర్వహణ వైఫల్యం, ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడంతో ఏడాదిలోనే మళ్ళీ మొదటికి వచ్చింది. చేలో గీదాట బీఆర్ఎస్ చెప్తే ఇట్లా పెట్టాలంటే పెడతారా ఇల్లు? అసలు అంతకుముందు లైన్లో ఉండకపోయేది. పొద్దున పెట్రోల్ పొద్దున తీసుకొచ్చుకునేది, మధ్యాహ్నం తీసుకొచ్చుకునేది, మధ్యాహ్నం తీసుకొచ్చేది, ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు తెచ్చుకునేది. దొరికితే దొరకగానే భయమే లేకపోయేది. ఇక చూడు గిట్ల పెట్టాను. ఇక గీదే ఇది ఒక్క కొట్టుడు రాలే. ఇక ఆ కొట్టుడు కూడా అవుతుంది, రేపో మాపో రైతులను కొట్టుడు కూడా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ పోలీసు వాళ్ళని పెట్టి ఎరువుల పంపిణీ చేస్తాను కదా. ఒక్కరికి 4 టోకెన్లు 4 బస్తాలు, ఒక రైతుకి 4 టోకెన్లు 4 బస్తాలు ఇస్తాను. కాబట్టి ఇట్లా బారులు తీరున్నారు కదా లైన్లలో రైతులు. కాబట్టి వీళ్ళు నాకు కావాలంటే ఎగబడ్డరు అనుకో. ఇక ఇట్లా ఉమ్మడి రాష్ట్రంలో కదా ఈపుల మీద వాతలు పడ్డట్టు ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారి పాలనలో ఆ పరిస్థితి వస్తుంది. ఇప్పుడు రైతులు ఆలోచించుకోరిగా, ఇంట్లో కూర్చొని మంచాల ఎందుకు కాంగ్రెస్కు ఓటేసినాం, ఎంత పని అయింది అనేది ఆలోచించుర్రి. మళ్ళా మీ బుద్ధి బీజేపీ వైపు తిరిగే ప్రయత్నం చేస్తే ఇంకా ఇంతకంటే అద్మానం అవుతారు. కొంతమందిని బీజేపీ మతపరమైన ఆలోచనతోటి మళ్ళా బీజేపీ ఆకర్షించాలని చూస్తాను. అట్లా కనుక చేస్తే ఇంతకంటే అద్మానమైన కాడికి వస్తుంది మీ పరిస్థితి. ఎందుకంటే ఇక్కడున్న బీజేపీ లీడర్లు
వాళ్ళ బుర్రలో ఏమున్నదో కూడా తెలియదు. సమస్యల మీద మాట్లాడరు వాళ్ళు ఎప్పుడు. నాడు ఎటు చూసినా ఎరువు, నేడు ఎటు ఏడాదంతా కరువు. కేసీఆర్ వ్యూహంతో రైతులకు తప్పిన ఎరువుల తిప్పలు. ముందుగానే ప్రణాళిక, సీజన్కు ముందే సర్వం సిద్ధం. కాంగ్రెస్ పాలనలో తారుమారు. మళ్ళీ యూరియా గోస. 8 టన్నులు సరఫరా చేయలేక సర్కార్ అపసోపాలు. 8 లక్షల టన్నులు సరఫరా చేయలేక సర్కార్ అపసోపాలు. నేడు క్యూ లైన్లు, మళ్ళీ టోకెన్లు, రోజుల తరబడి పడిగాపులు. అపసోపాలు అంటే మామూలు అపసోపాలా? గర్భవతి అపసోపాలు పడ్డట్టు పడుతుంది కాంగ్రెస్ సర్కార్ నొప్పులు తీయలేక. 9 నెలల గర్భవతి పాపం మోయలేక ఎంత అవస్థ పడుతుందో ఈ ప్రజలను, ఈ రైతులను పాలించలేక కాంగ్రెస్ సర్కార్ అపసోపాలు పడుతుంది.